ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు దాచారని ఓ యాప్లో కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సోదాలు నిర్వహించింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు చెదరగొట్టారు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య అయితే ఘర్షణ తలెత్తింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న జిల్లా కేంద్రంలోనే ఓ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ వారు డబ్బులు దాచారనేటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కు యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వాళ్ళు అక్కడి నుంచి పంపించారు. అక్కడ ఇరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉచితంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించి వెంటనే ఇరు వర్గాలను పంపించి వేయడంతో కొంత సమస్య అయితే సత్యమరిగింది. మొత్తానికైతే పోటాపోటీగా ములుగు జిల్లాలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతి అణువును కూడా విడిచిపెట్టకుండా వాడుకునేటువంటి ప్రయత్నం అభ్యర్థులు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యువకులకు పంపిణీ చేసేందుకోసం తీసుకొచ్చినటువంటి ఆట సామాగ్రి, క్రీడా సామాగ్రిని అంతా కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు సమాచారం ఇవ్వడంతో అటు పట్టుకున్నారంటూ అటు చర్చసాగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే అక్కడ జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా ఇరు పార్టీలు వాడుకునేందుకోసం ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పరిస్థితులు ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగినటువంటి చర్యలు తీసుకోకుంటే కొంత పరిస్థితి ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.